నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇక అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. నేను కూర్చోవడం లేవడం అయ్యా నువ్వు చూస్తూ ఉన్నావు. నా చుట్టూ నీ దేవదూతలు కావలిగా ఉంచావు, నీ కాపుదలనిచ్చావు, భద్రతనిచ్చావు అయ్యా. నీ సన్నిధిలో కనిపించే ధన్యతనిచ్చావు. కల్వరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాలు పంచుకునే కృపనిచ్చావు. నాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ ఆరాధనను మలుచున్నాయన. దైవజనుడు డాక్టర్ పి సతీష్ మరి గారిని నీ వాక్శక్తితో నింపి, నీ బలముతో నింపి ఈ ఆరాధనలో నా జీవితం అయా ప్రభు వెలగాలి, లోకానికి వెలుగుగా ఉండాలి, అనేకులను వెలిగించే జీవితం నాకు దయచేయండి. నేను వెలుగుతూ అనేకులను వెలుగు మార్గంలోకి నడిపించే కృప దయచేయండి నాయనా. నిన్ను గూర్చిన సంతోషకరమైన సువర్తమానము ఆనాడు ఏ రీతిగా దూత తెలియచేసిందో ఆ దూతగా నన్ను మలచండి నాయన, మార్చండి ప్రభు. ఈరోజు ఎందు నిమిత్తమైతే నీ సన్నిధికి నన్ను రానిచ్చావో దైవజనుల ద్వారా నాతో సూటిగా స్పష్టముగా మాట్లాడు అని మేమందరం అడుగుతున్నాం ప్రభు. మమ్మల్ని దర్శించమని, ఈ కూడికంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ వాక్శక్తితో, నీ బలముతో, నీ కృపతో, నీ సన్నిధి కాంతితో మా దైవజనులు డాక్టర్ పి సతీష్ మరి గారిని బలమైన బాణముగా, సాధనముగా నీ పక్షమును నిలబెట్టుకొని మా అందరికీ కావలసిన నీ మాటలు మెండుగా దయచేయమని, నీ సిలువ చాటును భద్రపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. అందరం రెండు చేతులు పైకెత్తి చెబుదాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామా, దేవునికి ఆరాధన చేద్దాం. ఆమేన్.